చంద్రగ్రహణం అనగా ఏమి, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, క్లుప్తంగా రాయండి అని చిన్నగున్నప్పుడు సైన్స్ పరీక్షల 8 మార్కుల ప్రశ్న ఉంటుండే. సూర్యునికి చంద్రునికి నడుమ భూమి అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని నేనైతే అచ్చరం పొల్లుపోకుండా రాసేదాన్ని. అవుగాని ఇప్పుడు ఈ ముచ్చట నేనెందుకు చెప్తున్నానో మీ అందరికీ ఇప్పటికే సమజై ఉంటుంది. చూడుర్రిగా గ్రహణం ముచ్చట్లేంటియో. సగం సగం అన్న కాదా, ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణమే వచ్చింది. మల్లె పువ్వు లెక్కుండే చందమామ ఎర్ర గులాబీ పువ్వు లెక్క ఎర్ర రంగులకు మారుతాడని ముందుగానే చెప్పిండ్రు. అందుకే గ్రహణం గట్టిగున్నదని అన్ని దిక్కుల దేవుని గుళ్ళు బంద్ పెడతామని కూడా ముందుగానే చెప్పిండ్రు. ఏడుకొండల వెంకన్న స్వామి గుడి కాడి నుంచి సురువు చేస్తే అన్నవరం సత్యదేవుని గుడి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి, చిన్న తిరుపతి ద్వారక తిరుమల, యములాడ రాజన్న, యాదగిరిగుట్ట నరసన్న గిట్ల పెద్ద పెద్ద గుళ్ళే కాకుండా అన్ని జిల్లాల పొంచి మంగళవారం పొద్దుగాలటి చందే ఆలయాలన్నీ బంద్. మళ్ళా బుధవారం పొద్దుగాలనే తెరుచుకుంటాయట. ఏడుకొండల వెంకన్న సన్నిధులనైతే మంగళవారం పొద్దుగాల 9ంటికి దర్శనాలు బంద్ అవుతాయట. మళ్ళా మాపటి 7:30కు గుడి తెరుస్తారట. అటెనక అంతా శుద్ధి చేసినాక దర్శనాలు చాలా అవుతాయని చెప్పిండ్రు. ఇక గ్రహణం ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి పోతుంది అని అంటే ఈసారి గ్రస్తోదయ చంద్రగ్రహణం వచ్చిందట. అంటే చంద్రుడు గ్రహణంతోనే ఉదయిస్తాడట. మంగళవారం మధ్యాహ్నం 3:20 గ్రహణం పడుతుందట. పొదుమీకంగా 6:47 ఇడుస్తుందట. పట్టు స్నానం, ఇడుపు స్నానం చేయాలని కూడా చెప్తుండ్రు. ఇక నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. కానీ గ్రహణం యాళ్ళకంటే ముందుగానే తిండి తినాలని కొంతమంది అంటుంటే గ్రహణం అంటే అదో సైన్స్, అవన్నీ ఏం లేవు అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంకింతమంది. ఎప్పటికి ఉండేవేకి ముచ్చట్లు. పాటించేటోళ్ళు పాటిస్తారు, పాటించనోళ్ళు పాటించరు. చూడదా అనుకుంటారట ఇంకా కొంతమంది. మరిగా మీరేం చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి.